అందరికీ నమస్కారం. 29వ తారీఖు డిసెంబర్ నుంచి 4వ తారీఖు జనవరి 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఈ రోజు మనం తెలుసుకుందాం. కొత్త సంవత్సరంలోకి మనమందరం అడుగు పెడుతున్నాం. 2028 చాలా అదృష్టకరమైనటువంటి ఒక సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని తప్పకుండా చెప్పాలి. 2028 సంఖ్యాపరంగా అంటే యాక్చువల్గా ఏంటంటే మన తెలుగు సాంప్రదాయం ప్రకారంగా, హిందూ సాంప్రదాయం ప్రకారంగా మనము శ్రీ క్రోధీనామ సంవత్సరంలో ఉన్నాము. మన సంవత్సరాలన్నీ వేరు. 60 సంవత్సరాల పేర్లు ఉంటాయండి. ఇవి రిపీట్గా వస్తుంటాయి అన్నమాట. ఇదంతా ఒక అద్భుతమైనటువంటి ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి మాసాలు, తిథులు, వారాలు వీటన్నిటికి కూడా ఆకాశంలో మనకు నిదర్శన కనబడుతూ ఉంటుందన్నమాట. ఈరోజు అమావాస్య ఉంది అంటే ఇక చంద్రుడు కనబడడు. ఈరోజు పౌర్ణమి అంటే పెద్ద చంద్రుడు కనిపిస్తాడు. ఇలాగా మనకు తిథులన్నీ కూడా అద్భుతంగా ఖగోళ శాస్త్రాన్ని బట్టి మనం చేసుకుని జ్యోతిష శాస్త్రాన్ని చెప్తున్నాం. ఇంగ్లీష్ వాడికి తలా తోక ఏమీ ఉండదు, అర్థం పర్థం ఏమి ఉండదు. వాడేదో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అని పెట్టేసుకున్నాడు. అయినా కూడా ప్రపంచమంతా కూడా ఎటుపోతే మనం అటుపోవడమే కరెక్ట్ కదండి. మనకి ఎంత పాండిత్యం ఉన్నా, ఎంత చాలామంది పాపం పండితులు నేను చూస్తుంటానండి ఎన్నో యూట్యూబ్ ఛానల్లో ఊరికి అరుస్తూ ఉంటారు. మన పద్ధతి కాదు, మనము ఇదైతే ఇంకా ఎక్కువ వీళ్ళు హిందువులో కొందరు మరీ కష్టమైనటువంటి వర్గం వాళ్ళు కొత్త సంవత్సరం చేసుకోకూడదు, ఆ రోజు మనం ఎటువంటి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పకూడదు అని నిబంధనలు పెట్టుకుని చాలా ఇబ్బంది పెడుతుంటారు అందరినీ. అలాంతా ఏమీ ఉండదు. ప్రపంచం ఎటుపోతే మనం అటుపోవడమే కరెక్ట్ అన్నమాట. సో ప్రపంచంలో క్రైస్తవులు కానివ్వండి, మిగతా అన్ని దేశాల వాళ్ళు కూడా ఈ యొక్క న్యూ ఇయర్ అనేది ఎలాగైతే ఫాలో అవుతున్నారో జస్ట్ ప్రపంచం పోతే మనం కూడా హలో అని హ్యాపీ న్యూ ఇయర్ జనవరి 1వ తారీఖు 2025 అని చెప్తాము. అందరికీ ఒక క్యూరియాసిటీ, 2025 నాకు ఎలా ఉంటుంది అంటే ఆల్రెడీ క్రోధీనామ సంవత్సరం ఉగాది పండగ రోజు చెప్పాను. వచ్చే ఉగాది వరకు, ఏప్రిల్ వరకు మనకి ఎటువంటి అవసరం లేదు. కానీ జనాలకు ఉన్న క్యూరియాసిటీని బట్టి ఈ 2025 చాలా అద్భుతంగా ఉంటుంది. సంఖ్యాపరంగా 2525 అంటే 7 సంఖ్య చాలా శుభప్రదమైనది. అలాగే గతంలో 24 అశుభమైనది. 6 నెంబర్ అనమాట. ఒకటే గొడవలు, ఇబ్బందులు, శత్రువులు, దాడులు, కొట్లాటలు, యుద్ధాలు అన్నీ విన్నాం. కానీ 2025లో 25 సంఖ్యకి ప్రత్యేకత ఏంటంటే శుభం, సంతోషం, అందరూ కూడా ప్రేమతో చక్కటి జీవితాలు గడుపుతారని చెప్పాలి. అలాగే 2025 అంటే ఇక్కడ 9 వస్తుంది. అది కూడా అత్యంత శుభప్రదమైనటువంటి నెంబర్ అన్నమాట. కాబట్టి 2025కి మీ అందరికీ స్వాగతం చెబుతూ 2025 యొక్క మేషరాశి నుంచి అన్నీ చెబుతూ వస్తున్నానండి. తప్పకుండా మీరందరూ ఫాలో చేయండి. ముఖ్యంగా ఈ వారంలో జరిగే విచిత్రం ఏమిటంటే శుక్రుడు అంటే ఎవరండి? వీనస్ అంటే ఎంత ఇంపార్టెంట్ గ్రహం అంటే 9 గ్రహాలలో సుఖ సంతోషము ప్రతి మనిషికి అద్భుతమైనటువంటి అన్ని నీట్గా స్మార్ట్గా ఉండాలి. 5 స్టార్ లెవెల్లో జీవితాలు ఉండాలి. మంచి భోజనము, మంచి నిద్ర, మంచి జీవిత భాగస్వామి, మంచి కుటుంబము, ఇవన్నీ కూడా చాలా గొప్పగా సమాజంలో పైకి రావాలని అనుకుంటాం కదండి. దీనికంటే కారణం శుక్రుడు అన్నమాట. శుక్రుడు లేని చోట ఎవరున్నా గురువు కానీ, సూర్యుడు కానీ, కుజుడు కానీ ఇవన్నీ ఎందుకు అసలు వాళ్ళ ముందు పనికి రావాలన్నమాట. శుక్రుడికి ఫ్రెండ్స్ ఇద్దరే చాలా చెప్పాలంటే, ఒకటి బుధుడు, 2 శని. అంతేగాని మిగతా అందరికీ కూడా ఈ శుక్రుడు మార్పు వల్ల, కుంభరాశిలోకి రావటం వల్ల జరిగే మార్పులు ఎలా ఉంటాయి అనేది ఈ వారం చాలా ప్రత్యేకంగా తెలుసుకుందాం. మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నా యొక్క ఛానల్ని మీరు మీ ఫ్రెండ్స్కి, బంధువులకి తెలియజేయండి. మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని నాకు పంపించండి. మీ జాతకాలు రెడీ చేసి మీతో 15 నిమిషాలు మాట్లాడి 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్ పంపిస్తాను, పీడిఎఫ్ చేసి. పరిహారాలు కూడా సింపుల్గా చెప్తాను. కాబట్టి thesimpleastrologer.comని మీరందరూ ప్రోత్సహిస్తారని ఆశిస్తూ వృశ్చిక రాశి వాళ్ళందరికీ 29వ తారీఖు డిసెంబర్ నుంచి 4వ తారీఖు జనవరి వరకు ఈ వారఫలం ఎలా ఉందో చూద్దాం. మీ అందరికీ ఆంగ్ల సంవత్సర నూతన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ రాశి వాళ్ళందరికీ కూడా మనం చెప్పాల్సిన శుక్రుడి యొక్క పాత్ర ఇప్పుడు చాలా పెద్దగా మారిందండి. ఈ వారంలో శుక్రుడు మనకు అనుకూలంగా లేని ప్లేస్లో ఉన్నాడు అన్నమాట. ఇప్పుడు అనుకూలంగా వచ్చాడు. కాబట్టి ఎన్ని లాభాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి సెటిల్ అయిపోతుంది. దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకుంటారు. ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళు ప్రేమికులందరికీ కూడా చాలా సంతోషకరమైన వార్తలు, పెళ్లిళ్ళు కుదరడాలు, పెద్దల అంగీకారాలన్నీ జరగడం, భార్యాభర్తల మధ్య అనుకూలత, ప్రేమ, అనురాగాలతో ఈ వారం అంతా బాగా ఎంజాయ్ చేస్తారు.
పార్ట్నర్షిప్లో మంచి వ్యాపారంలో లాభాలతో ఈ వారం అంతా దూసుకు వెళ్తారని చాలా బాగా చెప్పొచ్చు. అలాగే ఈ వారంలో వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా ధన ఆదాయం చాలా బాగుండి, కుటుంబ సంతోషం చాలా బాగుంది, పిల్లల చదువులు బాగా డెవలప్మెంట్ కనిపిస్తూ ఉంటాయి. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించినప్పటికీ మన యొక్క మానసిక ధైర్యాన్ని బాగా డెవలప్ చేసుకుంటారు. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు ఇతరత్ర అనేకంగా కొనడానికి, లాభదాయకమైన వ్యాపారాలు చేసుకోవడానికి, లావాదేవీలు కలిసి రావడానికి ఎంతో అనుకూలంగా ఉంది అని చెప్పేసి ఈ రాశి వాళ్ళకి మనం చెప్పాలి. ముఖ్యంగా తల్లి ఆశీస్సులు ఈ వారం చాలా బాగుంది. వృశ్చిక రాశి వాళ్ళకి సంతాన పరంగా ఎంతో గర్వంగా ఫీల్ అవుతారు. ఉద్యోగం రాని వాళ్లకు సంతాన పరంగా ఉద్యోగం వస్తుంది. వాళ్ళ ఉద్యోగాలు చూసి మీరు మురిసిపోతారు. తెలివితేటలు అమోఘంగా పనిచేస్తాయి. దూర విద్య కోసం వెళ్ళిన పిల్లలకి అనుకూలంగా ఉంది. చదువులో మంచి గుర్తింపు, రాణింపు, ప్రయాణాలలో చాలా అనుకూలమైన ప్రయాణాలు జరుగుతాయని కూడా ఎన్నో చెప్పొచ్చు. ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం ఈ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్త వహించాలి. అప్పుల రుణ బాధలు ఉండలేకపోలేదు. శత్రువుల యొక్క ఉనికి జాగ్రత్తగా గమనిస్తూ ముందుకు వెళ్తే వృశ్చిక రాశి వాళ్ళకి అన్ని శుభాలే జరుగుతాయి. భార్యాభర్తల మధ్య చక్కటి సహాయత కలిగి చాలా బాగుందని ఆల్రెడీ చెప్పాను. అదృష్టంగానే చూసుకుంటే చాలా అంటే చాలా సోమ, మంగళ, బుధ, గురువారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అన్నిట్లో కూడా అదృష్టం కలిసి వస్తుంది. తల్లి, తండ్రి, పెద్దలు, మామగారి యొక్క సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తి చేసుకుంటూ ముందుకు దూసుకు వెళ్తారు. ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ గుళ్ళు, గోపురాలు అన్ని రకాలుగా మంచి కార్యాలు చేస్తారని చెప్పి వృశ్చిక రాశి వాళ్ళకి క్లియర్గా చెప్పవచ్చు. ముఖ్యంగా ఉద్యోగం చేసే వాళ్ళందరికీ ఎంత తీపి కబుర్లు ఉంటాయంటే, అనుకోని విధంగా పెద్దల యొక్క అనుగ్రహము, ఎప్పుడో పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ అన్ని క్లియర్ అవ్వటము, పేమెంట్ పరంగా డబ్బులు బాగా రావటము, అలాగే ఎంజాయ్ చేయడానికి అనుకూలంగా కంపెనీ వాళ్ళు కానీ జాబ్ ఇచ్చిన వాళ్ళు మిమ్మల్ని ఈ వారం బాగా ఎంకరేజ్ చేయడం అన్నీ అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఉద్యోగంలో ప్రయత్నాలు సఫలం అవుతాయి, ఇంటర్వ్యూలు క్లియర్ అవుతాయి, వీసాలు, పాస్పోర్ట్లు టైంకి వస్తాయని చెప్పి మనం ఈ రాశి వాళ్ళకి ఎంత బాగా చెప్పవచ్చు. ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళు ఖచ్చితంగా తెల్ల పగడాన్ని ఉంగరం వెలికి ధరించి సుబ్రహ్మణ్య స్వామిని, నరసింహస్వామిని మంగళవారం నాడు దర్శించుకోవటం, ఎర్ర కందులు దానం చేయటం, మీ జాతకాన్ని నాకు పంపిస్తే మీరు అసలు ఏం చేయాలి మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి చెప్పొచ్చు అన్నమాట. పరిహారాలు చెప్తాను, కుజమంత్రం చేస్తాను, 7 సార్లు రోజు చదవండి. తెల్ల పగడం ఉంగరాన్ని ఉంగరం వెలికి ధరించండి, దాన్ని 7000 జపాలతో ఇస్తాను. అలాగే గురుదక్షిణ ఉంటుంది. ముఖ్యంగా మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోకుండా ఉంటారని ఆశిస్తున్నా. వ్యాపార పరంగా అయితే అసలు చాలా అద్భుతంగా ఉందంట. మంచి వ్యాపారంలో మీ యొక్క దక్షత, తెలివితేటలన్నీ బ్రహ్మాండంగా ప్రదర్శిస్తారని చెప్పి ఈ వారం మనం చాలా బాగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా శుక్రుడు ఎప్పుడైతే కుంభరాశిలోకి వెళ్ళాడో వృశ్చిక రాశి వాళ్ళకైతే ఖర్చే ఖర్చు, ఖర్చే ఖర్చు, ఖర్చే ఖర్చు. ఇంతకుముందు మీరు ఎంత కష్టపడి దాచుకున్నా కూడా ఈ వారం మాత్రం దుమ్ము దులుపుతుంది మీ ఖర్చు అన్నమాట. అందుకే జాగ్రత్తగా ఉండండి, బాగా ఎంజాయ్ చేయండి, కానీ డబ్బు యొక్క పరిమితిని మైండ్లో పెట్టుకొని ముందుకెళ్ళండి. నమస్కారం. ఆల్ ద బెస్ట్.